గైస్ బిగ్ బాస్ సీజన్ 8 11th వీక్ నామినేషన్స్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి అండ్ ఓటింగ్ లైన్స్ కూడా ఓపెన్ అయ్యాయి గైస్. సో ఈ ఓటింగ్స్ ప్రకారం చూస్తే ఓటింగ్స్ తోని ఎవరు టాప్ పొజిషన్ లో ఉన్నారు, ఎవరు లీస్ట్ ఓటింగ్స్ తోని చివరి పొజిషన్ లో ఉండి ఈ వారం ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అనేది ఈ వీడియోలో మనం అన్అఫీషియల్ ఓట్స్ ద్వారా అయితే తెలుసుకుందాం. సో ఇది క్లియర్ కట్ క్లారిటీ అయితే ఇస్తాను. అండ్ ఇక వీడియోలోకి వెళ్లే ముందు మీ యొక్క ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, ఈ బిగ్ బాస్ సీజన్ 8 లో ఎవరిని మీరు విన్నర్ గా చూడాలి అనుకుంటున్నారు అనేది మీ ఒపీనియన్ అనేది ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి, నేను కూడా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే ఈ రోజు ఎపిసోడ్ లో మనకు ఫ్యామిలీ వీక్ అయితే రన్ అవుతుంది. ముఖ్యంగా ఈ రోజు షూటింగ్ అయితే మనకు నబిల్ అండ్ రోహిణి వాళ్ళ పేరెంట్స్ అయితే మనకు బిగ్ బాస్ హౌస్ కి అయితే ఎంట్రీ అయితే ఇచ్చారు. షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో దానికి సంబంధించి ఎపిసోడ్ అనేది ఈ రోజు మనకు టెలికాస్ట్ అయితే అవుతుంది. సో ఇది మొత్తం కూడా మనకు ఈ వీక్ మొత్తం కూడా ఫ్యామిలీ వీక్ అయితే రన్ అవుతుంది గైస్. అండ్ ఇక ఓటింగ్స్ ప్రకారం చూస్తే మనకు గౌతమ్ కృష్ణ టాప్ పొజిషన్ లో ఓటింగ్స్ తో ఉన్నాడు గైస్. సో తనకి ఎప్పుడైతే నాగమణి కంట సెల్ఫ్ ఎవిక్ట్ అయిపోయి హౌస్ నుంచి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయాడో సో ఆ రోజు నుంచి కూడా గౌతమ్ కి అయితే చాలా ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అయిపోయింది. ఎందుకంటే తను ఆల్రెడీ లీస్ట్ పొజిషన్ లో ఉన్నాడనేసి తన ఫ్యాన్స్ కి అర్థం కావడం కావచ్చు, తను మళ్ళీ ఓపెన్ అవ్వడం అంటే ఇక నాకు అయ్యేది ఏమీ లేదు, అయితే నేను ఎలిమినేట్ అవుతాను లేకపోతే హౌస్ లో ఉంటాను అనేసి సో తను కూడా కాన్ఫిడెంట్ గా ఆడడం అయితే మొదలు పెట్టాడు. సో అలా కాన్ఫిడెంట్ గా ఆడడం వల్ల చాలా మెంబర్స్ కి తను జెన్యూన్ గా అనిపించడం, సో తన ఆర్గ్యుమెంట్స్ కూడా చాలా జెన్యూన్ గా అనిపించడం వల్ల తనకి విపరీతమైన ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ప్రజెంట్ ఇప్పుడు టాప్ పొజిషన్ లో మనకు గౌతమ్ కృష్ణ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ సెకండ్ పొజిషన్ లో మనకు టేస్టీ తేజ ఉన్నాడు. సో టేస్టీ తేజ అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు కూడా, అంటే సెకండ్ పొజిషన్ లో టేస్టీ తేజ ఉంటాడు అనేసి. సో దీనికి రీజన్ ఏంటి అంటే నిన్న జరిగినటువంటి నామినేషన్స్ లో టేస్టీ తేజ మాత్రం నిజంగా చెప్తున్నాను ఇరగదీశాడు గైస్, ఎక్సలెంట్ గా ఆర్గ్యూ చేశాడు. సో దానివల్ల కన్నడ బ్యాచ్ కి అపోజిట్ గా వెళ్ళడం వల్ల సో డెఫినెట్ గా టేస్టీ తేజకి మంచి ప్లస్ అయింది అనుకోవచ్చు. చాలా మెంబర్స్ అయితే ఓట్ చేయడానికి రెడీగా ఉన్నారు టేస్టీ తేజకి. సో దానివల్లనే ప్రజెంట్ అయితే అసలు థర్డ్ ఫోర్త్ పొజిషన్ లో ఉండే టేస్టీ తేజ ప్రజెంట్ అయితే సెకండ్ పొజిషన్ లో మంచి ఓటింగ్స్ తో ఉన్నాడు. అండ్ థర్డ్ పొజిషన్ లో ప్రజెంట్ అయితే మనకు యష్మి ఉండడం అయితే జరిగింది. సో యష్మికి నిన్నటి వరకు కూడా సెకండ్ పొజిషన్ లో ఉండేది, బట్ సో నిన్న జరిగిన ఆర్గ్యుమెంట్ లో చాలా మెంబర్స్ కి తను గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టుగా అనిపించడం వల్ల లేదా వేరే ఇతర కారణాల వల్ల సో ఖచ్చితంగా నెగటివిటీ అనేది నిన్నటి ఎపిసోడ్ ద్వారా యష్మికి అయితే పెద్ద మైనస్ అనేది చెప్పుకోవచ్చు. సో ఓటింగ్స్ అనేది కొంత తగ్గిపోయింది, ప్రజెంట్ అయితే థర్డ్ పొజిషన్ లో ఉంది. అండ్ ఇక ఫోర్త్ పొజిషన్ లో మనకు అవినాష్ అయితే ఉండడం అయితే జరిగింది గైస్. సో అవినాష్ కి కూడా లీస్ట్ పొజిషన్ లో ఉండే అవినాష్ అనేది నిన్నటి ఎపిసోడ్ కావచ్చు లేదా కన్నడ బ్యాచ్ ఓటింగ్స్ అన్ని కూడా అవినాష్ కి పడడం అనేది ఒక రీజన్ గా చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనకు ఫోర్త్ పొజిషన్ లో అవినాష్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఇక ఫిఫ్త్ పొజిషన్ లో పృథ్వీరాజ్ అయితే ఉండడం అయితే జరిగింది. సో పృథ్వీ కూడా థర్డ్ పొజిషన్ నుండి ఒకేసారిగా ఫిఫ్త్ పొజిషన్ కి రావడానికి రీజన్ ఏంటి అంటే నిన్న జరిగిన ఎపిసోడే. సో నిన్న జరిగిన ఎపిసోడ్ లో నిఖిల్ తో ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు మధ్యలోకి వెళ్లి పృథ్వీ ఆర్గ్యూ చేయడం అనేది ఎవరికి కూడా నచ్చదు, ఎందుకంటే దాన్ని కంప్లీట్ గా గ్రూప్ గేమ్ అంటారు. సో అలా ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి ఇలా గేమ్ ఆడడం అనేది ఎవరికైనా చూసే వాళ్ళకి నెగిటివ్ గానే కనిపిస్తుంది. సో తనకు ఓటింగ్స్ అన్ని కూడా తనకు నిన్నటి ఎపిసోడ్ అనేది చాలా మైనస్ అయిపోయింది, ఓటింగ్స్ కూడా పడట్లేదు. ప్రజెంట్ అయితే మనకు ఫిఫ్త్ పొజిషన్ లో అయితే ఉన్నాడు. సో తిను కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్టే. అండ్ ఇక చివరి పొజిషన్ లో మనకు నామినేషన్స్ అనేది స్టార్ట్ అయిన అప్పటి నుండి కూడా చివరి పొజిషన్ లో విష్ణుప్రియనే ఉంటుంది. సో ఓటింగ్స్ ఎందుకో విష్ణుప్రియకి అయితే పడట్లేదు. సో అన్అఫీషియల్ ప్రకారం అయితే లీస్ట్ పొజిషన్ లో మాత్రం విష్ణుప్రియనే ఉంది. ఎన్ని అన్అఫీషియల్ పోల్స్ చూసినా కానీ ప్రతి దానిలో విష్ణుప్రియ అయితే ఉంది. సో అది ఏది ఏమైనప్పటికీ డేంజర్ జోన్ లో మాత్రం డెఫినెట్ గా మనకు విష్ణుప్రియ ఈ వీక్ ఎలిమినేట్ అవ్వడానికి అయితే మాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే పృథ్వీకి విష్ణుప్రియకి ఓట్స్ డిఫరెన్స్ కూడా చాలా ఎక్కువగా అయితే ఉంది కాబట్టి సో మనం డైరెక్ట్ 100% గెస్ చేయొచ్చు విష్ణుప్రియ ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అనేసి. సో దీని పట్ల మీరేమనుకుంటున్నారు అనేది మీ ఒపీనియన్ కూడా కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఈ 11th వీక్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేసి. సో ఇంతే గైస్, మరొక మంచి అప్డేట్ తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.